భాగవత కథలకు స్వాగతం. సో ఈరోజు మన కథ చర్చనాంశం ఏంటంటే దేవాతిదేవుడు సమదర్శి అనే యొక్క కథను మనం ఈరోజు చర్చిస్తున్నాం. ఈ కథ చాలా చాలా ప్రధానమైనటువంటి కథ. ఈ కథ ద్వారానే ఒక గొప్ప మహోన్నతమైనటువంటి భాగవతోత్తముని యొక్క కథకు ఈ యొక్క కథ ఒక ప్రారంభంగా చెప్పుకుంటున్నాం. ఒక భాగవతోత్తముడు జన్మించడానికి ముందు ఎలాంటి ఉంటాయి అనే దాని గురించి ఈరోజు మనం చర్చిస్తున్నాం. దేవాతిదేవుడు సమదర్శి. భగవంతుడు అందరినీ సమానంగానే చూస్తాడు. భగవంతుని దృష్టిలో ఒకరు ఒకటి ఒకరు ఇంకొకటి అనేది ఉండదన్నమాట. భగవంతుడు అందరినీ సమదృష్టిగా చూస్తాడు. కానీ మరి ఎక్కడ తేడా వస్తుంది? మన దగ్గర నుంచి తేడా వస్తుంది. భగవద్గీతలో భగవంతుడు 9వ అధ్యాయంలో చెప్తున్నాడు, నమోహం సర్వభూతేషు నమేదే వస్సు ప్రియ. నేను అందరికీ ప్రేమైనటువంటి వాడు, అందరూ కూడా నాకు ప్రేమైనటువంటి వాళ్ళే అని చెప్పి భగవంతుడు సమస్త జీవులందరినీ కూడా నేను సమానంగానే చూస్తున్నాను అని చెప్పి భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు. ఆయనకు అందరి పట్ల సమమానమైనటువంటి భావనే ఉంటుంది. కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే, నా పట్ల భక్తి భావన కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు అత్యంత ప్రేమైనటువంటి వాళ్ళు అని స్వామి చెప్తున్నాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనం స్వామికి ప్రేమైనటువంటి వాళ్ళంగా అవ్వాలా లేదా అనేది ఈ కథ విన్న తర్వాత కథ ప్రహ్లాదుని యొక్క చరిత్ర వస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మనం కృష్ణునికి ఎంత ప్రేమైనటువంటి వారం కావాలి అని. కానీ భగవంతుడు అందరి పట్ల సమాన భావనతో ఉన్నప్పటికీ కూడా తన భక్తుల పట్ల ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని తను చూపిస్తాడు అని చెప్పి ఈ యొక్క శ్లోకంలో, భగవద్గీత శ్లోకంలో భగవంతుడు చెప్తూ ఉన్నాడు అనమాట. అంతేకాకుండా 4వ అధ్యాయంలో కూడా, భగవద్గీత 4వ అధ్యాయంలో కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఏదాహమం ప్రబద్ధంతే తాంస దైవ భజామ్యహం అంటున్నాడు. ఎవరు ఏ విధముగా నన్ను ఆరాధిస్తారో వారికి నేను ఆ విధంగానే అనుగ్రహిస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్కటి కూడా మన యొక్క భావనను పట్టే భగవంతుడు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. సో మనం మంచి భావనతో స్వామిని ఆశ్రయిస్తే మనకు వచ్చే ఫలితాలు కూడా మంచివిగానే జరుగుతాయి. మనం ఏదైతే స్వార్థపూరితమైనటువంటి భావనలతో స్వామిని ఆశ్రయిస్తే స్వార్థపూరితమైనటువంటి భావన ఫలితాలే మనకు కలుగుతూ ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే, ఎవరు ఏ విధంగా ఆరాధిస్తారో ఆ విధంగానే స్వామి వారికి కనిపిస్తూ ఉంటాడనమాట. మనం మంచి భావనతో స్వామిని చూస్తే మంచి భావనగా కనిపిస్తాడు. కొంతమందికి భగవంతుడు అంటే ఇష్టం లేనటువంటి వారు కూడా ఉంటారు. వారికి భగవంతుడు లేడు, నాకు ఎటువంటి సహాయం చేయలేదు భగవంతుడు అంటుంటారు. కానీ వారికి కూడా భగవంతుడు వాస్తవానికి సహాయం చేస్తున్నప్పటికీ కూడా వారి భావనలో వారికి సహాయం చేయనట్లుగానే కనిపిస్తూ ఉంటాడు భగవంతుడు. అందుకని ఎవరు ఏ విధముగా ఆరాధించినా వారికి ఆ విధంగానే భగవంతుడు దర్శనం ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనకు భగవద్గీత మనకు ఈ విషయాలన్నింటినీ కూడా తెలియపరుస్తుంది. దాన్ని బట్టి మనం భగవంతుని పట్ల ఎటువంటి భావనతో మనం శరణాగతి అవ్వాలి. శ్రీమద్ భాగవతం మనకేం చెప్తుంది అంటే, భగవంతుని పట్ల ఆనందమైనటువంటి భక్తిని పెంపొందించుకోవాలి. అందుకని భాగవతంలో వస్తున్నటువంటి భాగవతోత్తముల యొక్క కథల ద్వారా మనకు నేర్పబడుతుందన్నమాట. ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు, ఆయన చిన్న పసిపిల్లవాడు అయినప్పటికీ కూడా అతనికి అనేక రకాలైనటువంటి కష్టాలు కలిగాయి. తన భగవంతుని వదిలి వెళ్ళిపోయాడా? పోనీ భగవంతుని నామ జపం చేయడం ఆయన మర్చిపోయాడా? భగవంతుని సేవ చేయడం అతను వదిలేశాడా? ఇది మనం నేర్చుకోవలసినటువంటి భగవద్భక్తిలో అవగాహన. అందుకని జ్ఞానం అనేది చాలా ప్రధానమైనటువంటిది. మనం ఎప్పుడైతే ఆచార్యులు చెప్పినట్లు భగవన్ నామాన్ని చేస్తామో, మంగళహారతి అటెండ్ అవుతామో, చక్కగా శ్రవణ కీర్తనాలు చేస్తామో మనకు జ్ఞానం అనేది కలుగుతుంది. శాస్త్రాలు వినడం వల్ల, సాధు సాంగత్యం వల్ల జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం ద్వారా భగవంతుని పట్ల మనం భక్తిని పెంపొందించుకోగలుగుతాం. అటువంటి కథే ఈరోజు కూడా సమదర్శిని, దేవాతి దేవుడైనటువంటి సమదర్శుడైనటువంటి కథను మనం ఈరోజు కథలోకి ప్రవేశిద్దాం. ఇది శ్రీమద్ భాగవతంలో వస్తుంది. అలానే మహాభారతంలో కూడా ఈ కథ వస్తుంది.
పాండవులు రాజసూయ యాగం చేసిన తర్వాత రాజసూయ యాగంలో శిశుపాలుడు అనే ఒక అతను అనేక రకాలైనటువంటి దూషణలను భగవంతుణ్ణి చేశాడు. భగవంతుణ్ణి దూషించాడు, అలాగానే భక్తులను కూడా తను దూషించాడు, అనేక విధాలుగా దూషించాడు. అయితే తనకు ఒక లిమిట్ దాటిన తర్వాత కృష్ణుడు తన యొక్క సుదర్శన చేత దాన్ని బట్టి లోపల పడేసి తన సుదర్శన చేత ఆ యొక్క శిశుపాలుని యొక్క తలను ఖండించి పడవేసేసాడు అనమాట. అదే యొక్క రాజసూయంలోనే ఈ యొక్క శిశుపాలుని యొక్క హత్య జరిగింది. అంటే సంహరణ అనేది జరిగిపోయింది అనమాట. అయితే ఎప్పుడైతే శిశుపాలుని యొక్క సంహరణ జరిగిందో ఆ సభ అందరూ కూడా ఒక్కసారిగా అవాక్కైపోయారు. వాస్తవానికి అది శుభకార్యం జరుగుతుంది, అక్కడంతా కూడా అలా అయిపోయింది. యుధిష్ఠిర మహారాజుకు ఇప్పుడు ఎంతగానో తన మనసుకు బాధ కలిగింది. నా ఒక్క కారణంగానే ఈ శిశుపాలుడు మరణించాడు అనే అభిప్రాయంలో యుధిష్ఠిర మహారాజు చాలా బాధపడుతున్నాడు అనమాట. ఆయన దుఃఖిస్తున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క స్వభావం అంత మృదువైనటువంటి స్వభావం, అంత మంచి స్వభావం కలిగి ఉన్నటువంటి వాడే యుధిష్ఠిర మహారాజు. సో ఎందుకంటే ఆయన యొక్క మనసు చాలా సున్నితంగా ఉంటుంది. మన మహాభారతం విన్నప్పుడు ఆయన గురించి వింటాం. అయితే ఈ సమయంలో నారదముని అక్కడికి వచ్చారు. అయితే నారదమునిని అడుగుతున్నాడు అనమాట యుధిష్ఠిర మహారాజు, ఓ మహర్షి, ఈ విధంగా రాజసూయాగంలో శిశుపాలుని సంహరించారు కదా, మరి భగవంతుడు సమదర్శిని అని అంటారు, మరి ఏ విధంగా నేను సమదర్శినిగా భగవంతుణ్ణి తెలుసుకోవాలి? అంతేకాకుండా భగవంతుడు ఇలాగా శిశుపాలుడు దూషించాడు అని చెప్పి శిశుపాలునికి దండన విధించాడు. మరి శిశుపాలుడు ఏ విధమైనటువంటి వ్యక్తి, అసలు ఎందుకు ఈ విధంగా ఈ యొక్క రాజసూయాగంలో జరిగింది, ఇందులో నా తప్పు ఏమిటి అని చాలా వాపోతున్నప్పుడు నారదముని యుధిష్ఠిర మహారాజుకు ఈ యొక్క కథను చెప్తూ ఉన్నాడనమాట. ఇది శ్రీమద్ భాగవతంలో వస్తుంది. అయితే ఇప్పుడు భగవంతుడు గురించి నారదముని చెప్తున్నారు. భగవంతుని గురించి చెప్పాలి అంటే అది కేవలం భగవద్భక్తులే చెప్పాలి. అన్యమైనటువంటి వాళ్ళు ఎవరు కూడా భగవంతుని గురించి చెప్పలేరు. భగవంతుని యొక్క అనన్య భక్తులు, భగవంతుని నిరంతరం కీర్తించేవారు, భగవంతుని పట్ల సంపూర్ణంగా ఆధారపడి ఉన్నటువంటి భక్తుడు మాత్రమే ఆయన యొక్క దివ్య గుణాలను కీర్తించగలుగుతాడు అని అనేసి ఇప్పుడు నారదముని యుధిష్ఠిర మహారాజుతో చెప్తున్నాడు, నాయన శిశుపాలుడు అనేవాడు అతడు ఎవరో కాదు, సాక్షాత్ భగవంతునికి ప్రేమైనటువంటి భక్తుడే. ఇప్పుడు మరొక ప్రశ్న వచ్చింది యుధిష్ఠిర మహారాజుకి. అయితే ప్రేమైనటువంటి భక్తుడైనప్పటికీ భగవంతుడు ఎందుకు తన సుదర్శన చక్రంతో తన తలను ఖండించాడు? దీని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి, రహస్యం ఏమిటి, దయతో నాకు తెలియచేయము అని చెప్పి నారదముని పరీక్షిత్ మహారాజు నారదమునిని అడుగుతున్నాడు అనమాట. పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజు నారదమునిని అడిగారో అప్పుడు నారదముని ఈ కథను చెప్తున్నారు. ఒకానొకప్పుడు సనత్ కుమారుడు, బ్రహ్మ యొక్క కుమారులైనటువంటి నలుగురు వాళ్ళు వైకుంఠాన్ని అంటే అన్ని ప్రదేశాలను దర్శిస్తూ వాళ్ళు వైకుంఠానికి కూడా వెళ్ళారు. ఆ వైకుంఠంలోకి వెళ్ళినప్పుడు ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ద్వారపాలకులైనటువంటి వారు జయ, విజయ అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే భగవంతుని యొక్క దర్శనాన్ని ఇప్పుడు దర్శనం కాదు, కొంచెంసేపు మీరు ఎదురు చూడాలి అని ఎప్పుడైతే వారు అలా నిరోధించారో ఈ యొక్క బ్రహ్మ కుమారులైనటువంటి ఆ పసిపిల్లలకు కోపం వచ్చిందన్నమాట. కోపం వచ్చి వెంటనే ఆ యొక్క ఇద్దరిని జయా విజయులు ఇద్దరైనటువంటి ద్వారపాలకులను శాపం ఇచ్చారు. ఆ ఏమని శాపం ఇచ్చారు? మీరు 3 జన్మలలో అసురులుగా మారుదురుగాక అని వారికి శాపం ఇచ్చారన్నమాట. అయితే ఇప్పుడు వాళ్ళు 3 జన్మలలో భగవంతునికి దూరమయ్యి వైకుంఠం నుంచి వాళ్ళు భూలోకానికి పతనమైపోయారు అసురులుగా. అందుకని వాళ్ళు మొట్టమొదట హిరణ్యాక్ష, హిరణ్యకశిప. ఈ కథ నారదముని ప్రహ్లాదుని యొక్క ఆవిర్భావం కోసం ఈ కథ అనేది చర్చింపబడుతుందన్నమాట. అయితే ఇప్పుడు హిరణ్యకశిపుని గురించి చెప్తున్నారనమాట. ద్వితీయ గర్భంలో 2 పిల్లలు పుట్టారు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనేవాళ్ళు. అయితే వీళ్ళు ఎంతో బలమైనటువంటి వాళ్ళు.
వీళ్ళు సమస్తం భూమిని కూడా వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే కంట్రోల్ చేయాలనుకున్నారు. దేవతలను కూడా వాళ్ళే పరిపాలించాలి అని అనుకున్నారు. ఇది అసురులకు ఉన్నటువంటి ఒక రకమైనటువంటి స్వభావం అన్నమాట. అయితే ఈ విషయం జరిగిన తర్వాత భగవంతుడు ఎప్పుడైతే హిరణ్యాక్షుడు ఈ భూమిని అంతటిని కూడా ఒక చాపలాగా చుట్టేసి గర్భోదక జలాలలో పడవేసేసాడు, అంటే వాడు ఎంత బలమైనటువంటి వాడో అర్థం చేసుకో. ఎప్పుడైతే భూమిని ఇలాగ రౌండ్గా చుట్టి గర్భోదక జలాలలో పడవేశాడో అప్పుడు భూమాత భగవంతుణ్ణి ఆశ్రయించింది. ఈ కథ నారదముని చెప్తున్నాడు యుధిష్ఠిర మహారాజుకు. అయితే ఇప్పుడు భగవంతుడు వరహ అవతారం ధరించి ఆ భూమిని గర్భోదక జలాలలో ఉన్నటువంటి భూమిని పైకి తీసుకొని వస్తాడనమాట. స్వామి పైకి తీసుకొని వచ్చి ఆ హిరణ్యాక్షుని సంహరిస్తాడనమాట. ఎప్పుడైతే హిరణ్యాక్షుని సంహరించాడో హిరణ్యాక్షుడు పై నుంచి కుప్పకూలిపోయాడు అనమాట, కింద పడిపోయాడు, భగవంతుని చేతిలో మరణించాడు. భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇదివరకే మనం ఈ కథ చర్చించాం భగవంతుని యొక్క వరహావతారం వచ్చినప్పుడు, అందుకని ఈ కథ అంతా మనం చెప్పుకోవడం లేదు. కనుక ఆ విధంగా మరణించిన తర్వాత తన శరీరాన్ని అనుచరులు, అంటే వారి యొక్క అనుచరులు సైన్యం తీసుకొని ఇంటికి తీసుకొని వస్తుందన్నమాట, వాళ్ళ ఇంట్లో పెడతారు. హిరణ్యాక్షుని యొక్క మరణాన్ని చూసినటువంటి హిరణ్యకశిపుడు ఎంతగానో బాధ కలుగుతారు. తన కుటుంబ సభ్యులందరూ కూడా దుఃఖిస్తారు. అయితే ఇప్పుడు తన సోదరుడు మరణించాడు, హిరణ్యకశిపుని యొక్క సోదరుడు హిరణ్యాక్షుడు మరణించాడు. తన తల్లి అయినటువంటి దితి, హిరణ్యాక్షుని యొక్క భార్య అయినటువంటి కీర్తిద, వీళ్ళు భయానకంగా దుఃఖిస్తున్నారనమాట. ఎంతగా దుఃఖిస్తున్నారు అంటే అతని యొక్క శరీరం మీద పడిపోయి దితి పుత్ర పుత్ర అని చెప్పి ఆమె ఏడుస్తుంది. తన భార్య కూడా ఎంతగానో బాధపడుతుంది. తన యొక్క పుత్రులు, తన యొక్క పరివారము, తన యొక్క మంత్రులు అందరూ కూడా దుఃఖిస్తూ ఉన్నారు. అయితే ఈ సమయం ఏమైంది అంటే హిరణ్యకశిపుడు తన యొక్క అనుయువులందరినీ పిలిచి, నా యొక్క సోదరుని సంహరించినటువంటి ఆ విష్ణువుకు ప్రతీకారాన్ని తీర్చుకోవాలి కనుక మీరందరూ కూడా ఏం చేస్తారు అంటే వెళ్ళి ఎక్కడైతే ఋషులు తపస్సును ఆచరిస్తున్నారో, ఎక్కడైతే సాధువులు జపం చేస్తూ ఉన్నారో, ఎక్కడైతే గోవులు రక్షించబడుతున్నాయో, ఎక్కడైతే వ్యవసాయ క్షేత్రాలు సంపృష్టిగా ఉంటున్నాయో, ఎక్కడైతే అడవులలో పంటలు పొలాలు చక్కగా పండ్లు అందుతూ యజ్ఞయాగాలు చేస్తూ ఋషులందరూ సంతోషంగా ఉన్నారో, ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని మొత్తము కూడా నశింపచేయాలి అని చెప్పి హిరణ్యకశిపుడు ఆజ్ఞ చేశాడనమాట తన అనుయువులకు. వారి యొక్క అనుయువులు మొత్తం యావత్ ప్రపంచమంతా కూడా వాళ్ళు దండయాత్ర చేస్తూ ఎక్కడైతే యజ్ఞాలు చేస్తున్నారో బ్రాహ్మణులు ఋషులు వారి దగ్గరికి వచ్చి ఆ యజ్ఞగుండాలలో మలమూత్రాలు విసర్జించి వారి యొక్క స్త్రీలను ఎంత భయానకంగా చేశారు అంటే ఆ కుటీరంలో ఉన్నటువంటి వారి స్త్రీలను జుట్టు పట్టుకొని బయటికి లాక్కొని వచ్చి బలవంతంగా వారిని చంపారు. కొంతమందిని హత్య చేశారు, మరి కొంతమందిని రేప్ చేసేసారు. భయానకంగా ఆ స్త్రీలనందరినీ కూడా చేసేసారు. అక్కడ ఉన్నటువంటి గోవులనన్నిటినీ కూడా చంపి పడేసేసారు. అంతేకాకుండా ఈ యొక్క హిరణ్యకశిపుని యొక్క అనుయువులు అడవిలో ఋషులందరికీ కూడా ఆధారం ఏంటంటే అడవే కదా, మనందరికీ కూడా ఆధారం అడవే అనమాట. ఈ వర్ణాశ్రమ ధర్మంలో అడవి, వ్యవసాయం, గురుకులాలు, గోవులు చాలా ప్రధానమైనటువంటివి. అందుకే మన దేశానికి దండతేసిన మహానుభావులు వీటిపైనే దాడి చేశారు. మనకి ఇప్పటికీ కూడా బుద్ధి రాలేదన్నమాట. సో మనం ఇంకా ఇప్పుడు దాన్నే ఫాలో అవడానికే ప్రయత్నం చేస్తున్నాం, కానీ మన వర్ణాశ్రమ ధర్మం గురించి ఆలోచించడం లేదు. సో ఇది మొన్న జరగలేదన్నమాట. హిరణ్యకశిపుడు ప్రారంభం చేశాడు ఈ వర్ణాశ్రమ ధర్మం పైన. అంటే అసురులు ఎప్పుడు కూడా వర్ణాశ్రమ ధర్మం పైనే దాడి చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు వర్ణాశ్రమంలో పెట్టినటువంటి నియమాలు వాళ్ళకు కష్టంగా ఉంటాయి.
ఎందుకంటే వాళ్ళు విష్ణువుని ఆరాధించడం ఇష్టపడరు, సమస్త యజ్ఞాలు జరగడం ఇష్టపడడు, మంచి పంటలు రావడం ఇష్టపడడు. అందుకని కలుషితం చేసి పడేసేసారు. ఈరోజు వ్యవసాయ క్షేత్రాలన్నింటినీ కూడా కలుషితం చేసేసారు. ఆ రోజుల్లోనే ఇవన్నీ హిరణ్యకశిపుని యొక్క అనుచరులు చేసేసారు. అంతేకాకుండా అడవిలో మంచి ఫలాలనిచ్చే వృక్షాలను వేర్లకుండా, అంటే వేర్ల కాడ పిరికేసి మళ్ళీ అటువంటి వృక్షాలు మనకు ఉండకుండా చేసేసారనమాట హిరణ్యకశిపుని యొక్క అనుచరులు. ఈ విధంగా ఈ భూమిలో ఉన్నటువంటి, ఈ భూమిపైన ఉన్నటువంటి సాధువులు, ఋషులు, బ్రాహ్మణులు, గోవులు, గురుకులాలు, స్త్రీలను మొత్తాన్ని కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని పూర్తిగా నాశనం చేసేశారు ఈ హిరణ్యకశిపుని యొక్క అనుయవులు. దీన్నే అసుర ప్రవృత్తి. ఇప్పుడు మీరు ఒక ఆశ్చర్యాన్ని వింటారనమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా వారి యొక్క అనుచరులు ఈ విధంగా భూమిని అంతటిని కూడా దారుణంగా సంహరించుకుంటూ పోతూ ఉంటే హిరణ్యకశిపుడు చెప్పే నీతిని ఇప్పుడు విందాం. ఇక్కడ తన భవంతిలో హిరణ్యాక్షుని యొక్క మరణాన్ని చూసినటువంటి దితి, తన భార్య అయినటువంటి పిల్లలు, సంతానం అందరూ కూడా భయానకంగా దుఃఖిస్తూ ఉండగా ఇప్పుడు హిరణ్యకశిపుడు తన తల్లి అయినటువంటి దితితోనూ, తన సోదరుని యొక్క భార్యతోనూ, పిల్లలతోనూ ఇప్పుడు ఒక కథ చెప్తున్నాడు అనమాట. తల్లి, అమ్మ, మరదల, నువ్వు నా మాట వినండి. ఎందుకు మీరు ఇలా దుఃఖిస్తున్నారు? మనిషి పుట్టిన తర్వాత సహజంగా మరణం అనేది వస్తుంది. వాడు చేసే పనులకు, వాడు మాట్లాడేదానికి ఏమన్నా వ్యత్యాసం ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి క్యారెక్టర్లు మన దగ్గర కూడా ఉన్నామా లేదా? మనలో కూడా ఉన్నారా లేదా అలాంటి క్యారెక్టర్లు? సో ఇప్పుడు హిరణ్యకశిపుడు ఆ విధంగా చెప్తున్నాడు అనమాట. మరణం అనేది సహజం, అందరికీ సహజంగా వస్తుంది. పుట్టినవాడు మరణించక తప్పదు, పుననపి మరణం పుననపి జననం. ఆ శ్లోకం ఇందులో లేదు, నేను చెప్తున్నాను. అలా మీరు అందులో ఉందా లేదా అని అడగద్దండి, ఉదాహరణగా చెప్తున్నాను. సో ఈ రకంగా తల్లి, నువ్వు ఈ విధంగా బాధపడడం మంచిది కాదు. తన మరదలైనటువంటి హిరణ్యాక్షుని యొక్క భార్యను కూడా ఓదారుస్తూ, మీరు ఈ విధంగా దుఃఖించొద్దండి, మరణం అనేది సహజంగా వస్తుంది. మనిషి పుట్టిన తర్వాత 100 సంవత్సరాలు బతికినా సరే, 1000 సంవత్సరాలు బతికినా సరే, ఒకరోజు ఖచ్చితంగా మరణం అనేది సంభవిస్తుంది, ఖచ్చితంగా మరణించవలసిందే. కాబట్టి మరణాన్ని చూసి ఏ వ్యక్తి కూడా దుఃఖించతగదు. శాస్త్రజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా దుఃఖించరు, ఈ విధంగా చెయ్యడు అని చెప్పి హిరణ్యకశిపుడు ఇప్పుడు ఒక కథ దితికి, తన యొక్క మరదలైనటువంటి కీర్తిదాకు ఒక కథ చెప్తున్నాడు అనమాట. ఏమిటి ఆ కథ అంటే, పూర్వానికి ఒక రాజు ఉండేవాడు అనమాట. ఉసీనర అనే ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సుయజ్ఞుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఈ సుయజ్ఞుడు ఈ ఉసీనర దేశాన్ని చక్కగా పరిపాలించేవాడు. ఇది హిరణ్యకశిపుడు తన తల్లికి, తన బంధువులకు అందరికీ కూడా దుఃఖిస్తున్నటువంటి సమయంలో కథ చెప్తున్నాడు. అయితే ఆ రాజు ఏం చేశాడంటే, రాజు అయినటువంటి వ్యక్తికి యుద్ధాలు జరగడం అనేది సహజమే. ఒకానొక రోజున ఆ రాజ్యం పైన కొంతమంది శత్రువులు దాడి చేస్తే ఈ యొక్క సుయజ్ఞుడు అనే రాజు కూడా తన యొక్క పరివారంతో కలిసి ఆ వచ్చినటువంటి సైన్యంతో దండయాత్ర చేసి భీకరమైనటువంటి యుద్ధం దీర్ఘకాలం కొనసాగించాడు. ఇలా దీర్ఘకాలం కొనసాగించిన తర్వాత ఒకానొక రోజున ఆ యుద్ధ రంగంలో ఈ సుయజ్ఞుడు అనే రాజు మరణించిన తర్వాత తన యొక్క సైన్యం ఆ యొక్క రాజుగారి యొక్క శరీరాన్ని తీసుకొని రాజ్యంలోకి వచ్చారు. రాజ్యంలోకి రాగానే తన భార్య, తన పిల్లలు, తన పరివారము అందరూ కూడా బోరుమని విలవరిస్తూ ఆ శరీరం మీద పడిపోయి ఇంకా పెద్ద పెద్ద కేకలు పెడుతూ ఏడుస్తున్నారనమాట. ఆ ఏడుపు ఎలా ఉంది అంటే, నరకలోకములో ఉన్నటువంటి యమరాజుకు వినిపించేలా వాళ్ళు ఏడుస్తున్నారనమాట. అంత భయానకంగా దొల్లి ఇప్పుడు ఎవరు ఏడవడం లేదు అలాగా. అసలు ఆ ప్రేమ అనేదే లేదు. ఈ ఏడ్చడం అనేది ఒక రకమైనటువంటి ప్రేమ అన్నమాట. మన బంధువులు ఎవరైనా చనిపోతే ఏడ్చేది ఒక ప్రేమ. ఇప్పుడు ఎక్కడుంది ప్రేమ? త్వరగా పడేసేస్తే కడుపు కాలుతుంది అని చెప్పేసి ఉంటాం. లేదంటే అక్కడే కూర్చొని చక్కగా ఇడ్లీ దోశ పెట్టుకొని తినేస్తున్నారు ఈ రోజున. ఇది ప్రేమలు లేవు,
కృతజ్ఞతలు లేవు, ఏమీ లేవన్నమాట. మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. మనం భాగవతం నుంచి, భక్తుల నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఇవి. కానీ మనకు ఇలాంటి మంచి విషయాలు రుచి పట్టడం లేదు అంటే మనకు ఏ ప్రాబ్లం ఉందో మనమే తెలుసుకోవాలి. ఈ రకంగా ఏడుస్తూ ఉంటే నరకలోకములో ఉన్నటువంటి యమరాజు ఒక మారు వేషంలో ఒక పిల్లవానిలాగా ఆ రాజుగారి దగ్గరికి వచ్చేసారనమాట. వచ్చి ఇప్పుడు ఆ పిల్లవాడు చెప్తున్నాడు, ఆ బ్రాహ్మణ పిల్లవాడు, ఎందుకండి మీరు ఇలా ఏడుస్తున్నారు? పోయినవాడు ఏడన్నా తిరిగి వస్తాడా? ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, తిరిగి వస్తారా? రారు. అయినా మీరు ఏడవడానికి అర్థం ఏమిటి? మీ కళ్ళు ఎదురుగానే ఉన్నారు కదా. మీరు ఏ వ్యక్తినైతే మీరు ప్రతిరోజు చూస్తున్నారో ఆ వ్యక్తి మీ ముందరే, మీ కళ్ళు ఎదురుగానే ఉన్నాడు కదా. మరి ఎందుకు ఏడుస్తున్నారు? అంతే కదండి. ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి మన దగ్గరే కదా ఉంటున్నాడు. మనం రోజు చూసేది ఆ వ్యక్తినే కదా. మనం రోజు ఆ వ్యక్తితోనే ఉంటున్నాం కదా. మరి ఆ వ్యక్తి మన ముందు ఉన్నప్పుడు అలా ఏడవలసిన అవసరం ఏమొచ్చింది అని తన పరివారాన్ని ఆ చిన్న పిల్లవాడు ప్రశ్నిస్తున్నాడు అనమాట. ప్రశ్నిస్తూ ఉండగా అందరూ ఇప్పుడు ఏడుపు మానేసి వినడం ప్రారంభించారు. అవును కదా, మరి ఇలా ఏడ్చే దేనికి అంటే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, అవునయ్యా, మేము చూస్తున్నటువంటి శరీరం మా కళ్ళ ముందరే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అతను స్పందించడం లేదు, మాట్లాడడం లేదు. అంటే ఏమైనట్లు? ఎందుకు స్పందించడం లేదు? అందులోపల ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి మాట్లాడడం లేదు. కనుక మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మరణం అనేది తప్పనిసరి వస్తుంది. కాబట్టి మీరు ఇంతగా దుఃఖించినంత మాత్రాన చనిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి రారు. కాబట్టి మీరందరూ కూడా ఎందుకు ఆ పిల్లవాడు చెప్తున్నాడంటే ఆ రాజు చనిపోయిన చాలా రోజులైనప్పటికీ కూడా ఆ శరీరంలో నుంచి దుర్వాసన వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆ శరీరం పట్ల ఉన్నటువంటి బంధనతో వాళ్ళు భీకరంగా దుఃఖిస్తుంటే అది యమలోకానికి వినపడుతుంటే యమరాజే స్వయంగా వచ్చి ఒక బాలుని రూపంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడు. ఈ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే మరణం అనేది తథ్యం. కాబట్టి మరణించిన తర్వాత ఆ మరణించిన యొక్క వ్యక్తి యొక్క గుర్తులు ఎంతకాలం ఉంటాయండి? ఈ రోజుల్లో ఆ శ్మశానానికి వెళ్ళి అక్కడ కాల్చి ఇంటికి రాగానే మర్చిపోతాం. ఏదో శ్మశానానికి వెళ్తున్నాం, అక్కడ ఇంకా ఎవరో ఒక 5-6 మందికి కాలుస్తుంటే అప్పుడు కొంచెం మనసుకు బాధ కలుగుతుంది. ఏముందిలే ఈ జీవితం, ఎప్పుడైనా మనం కూడా వెళ్ళిపోవాల్సిందే కదా, ఇలాంటి దానికోసం ఇలా బతకాలనా, ఇలా సంపాదించాలా, అలా సంపాదించాలా అని అనుకుంటాం. అక్కడ మాత్రమే దాన్నే శ్మశాన వైరాగ్యము అని అంటాం. ఇంటికి వచ్చిన తర్వాత, స్నానం చేసిన తర్వాత, భోజనం చేసిన తర్వాత మొత్తం మన వ్యాపారం సెటర్ తీసి మళ్ళీ షాప్లో కూర్చొని మన బిజినెస్ మనం కొనసాగిస్తాం. ఎక్కడండి ప్రేమ? ఏడండి ప్రేమ? సో దీన్ని ఖండిస్తుందన్నమాట శాస్త్రం. కానీ అందుకని ఈ యొక్క శరీరం పట్ల మనం పెంచుకోవాలి కాదు, ఆత్మ పట్ల కాదు, భగవంతుని పట్ల మనం పెంచుకోవాలి. ఆత్మ ఎన్నడూ కూడా నశింపదు, ఆత్మ ఎప్పుడు కూడా చనిపోదు. నువ్వు ఏ వ్యక్తి కోసమైతే ఏడుస్తున్నావో ఆ శరీరం మాత్రమే నీ ముందు ఉంటుంది. అందులో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. కాబట్టి నువ్వు ఏ వ్యక్తి కోసమైతే దుఃఖిస్తున్నావో ఆ వ్యక్తి మరణించడు. కనుక ఈ జ్ఞానం, ఈ భగవద్గీత 2వ అధ్యాయ జ్ఞానం మనందరం కూడా అవగాహన చేసుకోగలిగితే, అట్లని మనం చనిపోయినప్పుడు ఆనందించమని కాదు, వాస్తవానికి అటువంటి ఒక వ్యక్తి మనకు మార్గదర్శకంగా ఉన్నటువంటి వ్యక్తి మనకు దూరం అయితే అటువంటి వ్యక్తి బాధపడాలన్నమాట. మనం అయ్యో అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోయాము అని. అంతేకాని సామాన్య వ్యక్తి మరణిస్తే చూసి మనం సంతోషించాలి. ఎందుకు అంటే అతనికి మరొక జన్మ లభించింది కాబట్టి. ఇక్కడ ఆ పిల్లవాడు అదే చెప్తున్నాడు, తనకు మరొక జన్మ లభిస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా దుఃఖించిన అవసరం లేదు. పుననపి జననం పుననపి మరణం జటకే చయనం. శంకర భగవత్పాదులు వారు చెప్తున్నారు కదా, మరణం తర్వాత జననం వస్తుంది, జననం తర్వాత మరణం అనేది వస్తుంది. కాబట్టి ఈ మరణం అనేది శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. ఆత్మ నిత్యం, శాశ్వతం, పురాతనం. అది నీటి చేత తడపబడదు, వాయువు చేత సోకింపబడదు, అగ్నిచే కాల్చబడదు. అటువంటిది అన్నమాట ఆత్మ. అది చంపినాను చంపబడదు, శాశ్వతమైనటువంటిది. ఆత్మను ఎవరు చంపగలరండి? కాబట్టి మన లోపల ఉన్నటువంటి ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ నిత్యం అన్నమాట, ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఆత్మ ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతే
ఆ వ్యక్తిలో మనకున్నటువంటి సంబంధ బాంధాల కారణంగా ఆధ్యాత్మిక జ్ఞానం లోపించిన కారణంగా బాధపడతాము. కాబట్టి మీరందరూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని లోపించిన కారణంగా ఈ శరీరాన్ని చూసి మీరు దుఃఖిస్తున్నారు అని ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఈ విధమైనటువంటి దుఃఖం సరైనటువంటిది కాదు. ఎందుకనంటే మీరు నిజంగా ప్రేమిస్తుంటే ఆ ఆత్మను మీరు ప్రేమించండి. ఆత్మను ప్రేమించినట్లయితే ఆత్మకు మరణం లేదు. కాబట్టి మనం ఎప్పుడు చనిపోము. మరి దానికి ఎందుకు బాధ? మరి అలాంటప్పుడు మరి ఆస్తులు గీస్తులు అన్నీ ఉంటాయా అంటే ఉంటాయండి. మీరు మందిరానికి దానం చేసేస్తే జోక్ కాదు, ఇది నిజం. మీరు భగవంతుని మందిరానికి సమస్తం ఇచ్చేస్తే మీకు అగ్రిమెంట్ అక్కడ ఉంటుందన్నమాట. మీరు అక్కడికి వెళ్ళగానే మీకు కొత్త ఇల్లు ఉంటుంది, ఓపెనింగ్ మీరు పోయి ఓపెనింగ్ చేసుకోవడమే పాలు బొంగ పెట్టుకొని. కానీ మనకు నమ్మకం లేదు, ఇక్కడ నమ్మకం లేదు, ఎక్కడో పోగొట్టుకుంటాం. అదేదో కూడబెడతాం, దాన్ని మనం తినం, ఇతరులకి ఇవ్వం, అది ఎవరో కొట్టుకుపోతాడు, సమస్త దేనికి అది ఉపయోగపడదు అనమాట. ఆ విధంగా ఉంటుంది. అందుకని భగవద్భక్తి సేవలో సత్సాంగత్యంలో మన జీవితం ఎప్పుడైతే నడుస్తుందో అప్పుడు ఇటువంటి పరిస్థితికి లోను కాము. కాబట్టి ఆత్మ అనేది శాశ్వతంగా ఉంటుంది అని ఈ పిల్లవాడు ఎప్పుడైతే తన ఆ రాజు యొక్క పరివారానికి చెప్పారో వాళ్ళు కాస్త ఓదార్పు కలిగి కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆ రాజు పట్ల ఉన్నటువంటి ప్రేమను కొంచెం ఇది చేసుకొని అప్పుడు తనకు అంత్యక్రియలన్నీ కూడా చేశారు అని చెప్పి హిరణ్యకశిపుడు తన తల్లి అయినటువంటి దితికి, తన సోదరి యొక్క భార్య అయినటువంటి కీర్తిదాకు ఈ కథను, తన బంధువర్గానికి ఈ కథను చెప్తూ ఇలా అంటున్నాడు అనమాట. మీరు ఒక్కసారి ఈ కథ మీకు అర్థమైందా? హిరణ్యకశిపుడు ఏం చేశాడండి? ప్రతీకారంగా అనుచరులు పంపించి సమస్త వర్ణాశ్రమ ధర్మాన్ని నాశనం చేయమన్నాడు. ఇక్కడేమో తన ఇంట్లో బాగుండాలి, ఇవన్నీ అశాశ్వతము, శాశ్వతం కాదు అంటే ఇప్పుడు మీరు అందరూ అర్థం చేసుకోండి. ఈ క్యారెక్టర్లు మనలో ఉంటే మనం నిజంగానే ఒక రాంగు మార్గంలో నడుస్తున్నామన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనదైతే ఒకటి, వేరే వాళ్ళదైతే మరొకటి. సో ఈ భావనలు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాయో మన జీవితాలు కూడా అలానే ఉంటాయి. అవి పరివర్తన అవ్వవు అనమాట. మనం సమాజంలో హా హో హో హా హా జే జే వీటికి మాత్రమే పనికొస్తాం. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మండలం లోకరంజనం, లోకాన్ని రంజింపజేయడానికి ఏం ప్రయోజనం లేదనమాట. ఇలాంటి విషయాలు, ఇలాంటి స్వభావాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు విషయాలను ఈ యొక్క కథ మనకు తెలియపరుస్తుంది. ఒక పక్క ధర్మం గురించి మాట్లాడుతూ, ఒక పక్క శాస్త్రాల గురించి వర్ణిస్తూ, ఓ పక్క వైరాగ్యాన్ని గురించి మాట్లాడుతూ, మరొక వైపు వర్ణాశ్రమ ధర్మాన్ని పూర్తిగా నశింపచేయమని హిరణ్యకశిపుడు తన అనుయువులకు పంపించినటువంటి కథ ఇది. ఇప్పుడు చెప్పు. సో ఈ కథ వింటూ యుధిష్ఠిర మహారాజు నారదుని మరొక ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. అయితే ఇప్పుడు హిరణ్యకశిపుడు ఇంతటి వేదాంత సూత్రాలను వర్ణించాడు కదా, మరి ఏంటి ఇవి, ఇలా ఎందుకు చేశాడు, భగవంతుని పట్ల శత్రుత్వాన్ని ఎందుకు పెట్టుకున్నాడు అని యుధిష్ఠిర మహారాజు నారదమునిని మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు అనమాట. అంటే ఈ కథ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. రేపు వారం కూడా ఈ కథ ఇలానే కొనసాగుతూ ఉంటుంది. దీనికి మళ్ళీ నారదముని ఏం చెప్తున్నారు అంటే, ఇదే నాయన యుధిష్ఠిర అసురులకు ఉన్నటువంటి స్వభావము. అసురులు ఏంటినంటే వారు ఏదైనా చేసేటప్పుడు కరెక్ట్, ఎవరైనా ఏదైనా చేసేటప్పుడు అధర్మాన్ని ఖండించినప్పుడు దాన్ని వాళ్ళు అంగీకరించారనమాట. వాళ్ళు చేసేది ఏంటిదంటే ఈ అసురు స్వభావం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చేసేది ఏంటి, ఆధిపత్యం అంటే ఇతరులను హింసించడం, ఇతర యొక్క ఆస్తులను లాక్కోవడం, ఇతరులను వశీకరణ చేసుకోవడం, పరుల యొక్క సొమ్మును దాచేయడం, ఇది అసురులకు ఉన్నటువంటి ఇది. కాబట్టి వారి యొక్క స్వభావ రీత్యా వారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అని నారదముని ఆయనకు ఈ యొక్క కథను ఇలా కొనసాగిస్తూ ఎంతో ఒక తత్వాన్ని చెప్తాడనమాట. ఆ తత్వం ఎంత గొప్పగా ఉంటుంది అంటే, భగవంతుని యొక్క భక్తుడు కానటువంటి వ్యక్తి
శాస్త్రజ్ఞానం, ఇది పూర్వం రోజుల్లో శాస్త్రజ్ఞానం అనేది ప్రతి ఒక్కరు కూడా పొంది ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు పుట్టిన తర్వాత 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు గురుకులాలకు పంపించేవారు. గురుకులంలో తన గురువు గారు చక్కటి విద్యను నేర్పించేవారు. ఆ విద్య ద్వారా సమస్త జ్ఞానము తనకు లభించినప్పుడు ఆ ధర్మశాస్త్రాలన్నింటినీ కూడా వాళ్ళు తెలుసుకునేవారు. కానీ ఎవరిని ధర్మశాస్త్ర కోయుదుడు అని అంటారు, ధర్మాత్ముడు అని అంటారు అంటే పేరులో కాదు ధర్మాత్మము అని అంటే ఆ ధర్మాన్ని ఆచరించేవాడిని ధర్మాత్ముడు అని అంటారు. కాబట్టి ఇక్కడ హిరణ్యకశిపుడు ఇంతటి ధర్మనీతులను వర్ణిస్తూ వర్ణాశ్రమ ధర్మాన్ని పూర్తిగా నశింప చేయమని తన అనుయువులకు చెప్పినటువంటి మాటను విన్న యుధిష్ఠిర మహారాజుకు ఎంతగానో బాధ కలుగుతుందన్నమాట. ఎందుకనంటే సాధువులైనటువంటి వాళ్ళు సమస్త జీవులకు శ్రేయస్సును కోరేవాళ్ళు. సాధువులు సమస్త వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేసుకోరు. సాధువులు వాళ్ళకంటూ ఏమి చేసుకోరు. వాళ్ళు కేవలం త్యాగం చేసి సమస్త జీవులకు మేలు చేయడం కోసం యజ్ఞ యాగాలను చేస్తారు. తన తపస్సు కూడా సమస్త మానవులకు మంగళం కలగడానికి మాత్రమే వాళ్ళు చేస్తారనమాట. అటువంటి సాధువులను ఎలా ఈ హిరణ్యకశిపుడు ఇంత జ్ఞానాన్ని మాట్లాడినటువంటి వ్యక్తి ఇలా ఎలా చేశాడు అని చెప్పి యుధిష్ఠిర మహారాజు ఒక్కసారి నారదముని దగ్గర నుంచి విన్నాక అవాక్ అయిపోయాడు అనమాట. అని అనేసి అందుకని నారదముని చెప్తున్నాడు అనమాట, దీని గురించి అవాక్ అయిపోవడం అవసరం లేదు, అవాక్ అవనవసరం లేదు, ఒక్క అవసరం లేదు, ఒక్క రెండు అవసరం లేదు నాయన. అసురులు ఎప్పుడు కూడా అవసరానుగుణంగానే ప్రవర్తిస్తారు. అంటే వాళ్ళకు మంచి జరిగితే ఒక రకంగా బాగుంటారు, ఒకవేళ వాళ్ళకు చెడుగా ఉన్నిందనుకోండి అప్పుడు వ్యతిరేకించి ప్రవర్తిస్తారు. వారు ధర్మమా అధర్మమా ఈ రెండిటి పట్ల విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినటువంటి వారనే అసురులు అని అంటారు అని చెప్పి నారదుని చెప్తున్నాడు. మనం అందరం కూడా ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇటువంటి లక్షణాలు మనలో ఉన్నాయా లేవా? మనం ఆధ్యాత్మికంగా తిలకధారణ చేసుకోవచ్చు, కంఠమాల వేసుకోవచ్చు, సిక పెట్టుకోవచ్చు, వస్త్రాలు కూడా ధరించవచ్చు. దీనికి ప్రాధాన్యత లేదు. మరి దేనికి ప్రాధాన్యత అంటే నీ యొక్క లక్షణాలకు ప్రాధాన్యత. నీవు ఈ యొక్క శాస్త్ర లక్షణాలను నీ హృదయంలో పూర్తిగా అవి నాటుకున్నాయా లేదా? అంటే శాస్త్రానుగుణంగా మనం వ్యవహరిస్తున్నామా లేదా? అంటే శాస్త్రాన్ని మనం చదవడము చెప్పడానికి కాదు. శాస్త్రం అనేది శాస్త్రాన్ని మనం ఆచరణ చేయడం కోసం, మనం ఆచరణలో పెట్టుకోవడం కోసం మాత్రమే. అందుకని ఇక్కడ హిరణ్యకశిపుడు ఋషులను నిందిస్తూ ఋషులను అనేక విధాలుగా నిందిస్తాడనమాట. ఎంతగా నిందిస్తాడు అంటే వీళ్ళందరూ కూడా ఒక కపటులు. ఎవరు? సాధువులందరూ కూడా ఒక కపటులుగా హిరణ్యకశిపుడు నిందిస్తున్నాడు అనమాట. ఏమిటి అంటే వీరు పని పాట చేయకుండా ఈ విధంగా కూర్చొని స్వాహ ఆహా అని మంత్రాలు చదువుతూ బ్రతికే ఒక మూర్ఖులు వీళ్ళు. ఈ రకంగా వీళ్ళని అందరినీ రక్షించే వాళ్ళ నాయకుడు ఒక మూర్ఖుడు, అంటే నారాయణుడు ఒక మూర్ఖుడు అంట. ఇవన్నీ హిరణ్యకశిపుడు యొక్క ఉపదేశాలు అన్నమాట. ఇంట్లో ఏమో అట్లా, బయట ఏమో ఇట్లా. ఇంట్లో అందరికీ పెద్దగా అంటే అందరూ నన్ను గౌరవించాలి, నన్ను ఒక పెద్దగా ఉండాలి అని అనుకోవాలి. ఇంట్లో మనం బిహేవ్ చేస్తారు. తర్వాత బయట వచ్చిన తర్వాత రౌడీతనం చేస్తాడనమాట హిరణ్యకశిపుడు. ఇదే తన స్వభావాన్ని బయట పెడుతూ ఉన్నాడు. సో ఈ రకంగా ఈ సాధువులు ఇలాంటి వారి వల్ల దేశానికి ఎటువంటి లాభం లేదు అంటున్నారు. ఈరోజు మనం సమాజంలో ఇలాంటి పరిస్థితుల్ని మనం ఎదురు చూస్తున్నాం. ఈ వర్ణాశ్ర ధర్మం ఇలానే కొనసాగితే అందరి పరిస్థితి కూడా ఇదే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ వర్ణాశ్ర ధర్మం ఎందుకొని వర్ణాశ్ర ధర్మం అంత ప్రధానమైనటువంటిది? మన దేశానికి దండయాత్ర చేసినటువంటి కొంతమంది వాళ్ళు మొట్టమొదట మన పైన దాడి చేయలేదు, వాళ్ళు మన వర్ణాశ్రమం పైన దాడి చేశారు. గురుకులాలు, గోవులు, మందిరాలు ఇవన్నీ కూడా మన వర్ణాశ్రమం. ఈ వర్ణాశ్ర ధర్మం పైన వాళ్ళు దాడి చేశారు. ఈ వర్ణాశ్రమం ఎప్పుడైతే కోల్పోతుందో అప్పుడు మనకు ఉన్నటువంటి విశ్వాసాలు కూడా కోల్పోతాయి. అందుకని చూడండి, ఈరోజు మనం భాగవతం విన్నా, భగవన్నామం చేసినా కోరిక తీరితేనే భగవంతుడు, కోరిక తీరకపోతే భగవంతుడు లేడు, భక్తుడు లేడు. అంటే మనం ఎక్కడ ఉన్నాం, ఏ విధంగా మనం ఆలోచిస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలన్నమాట. వర్ణాశ్ర ధర్మాన్ని ఏ విధంగా దెబ్బతీశారు, ఏ విధంగా మన హృదయాలలో కల్ముషాన్ని నాటారు అని అనేసి.
ఇప్పుడు మనం ఈ విధంగా కథలను భాగవతంలో ఉన్నటువంటి విషయాలను మనం చెప్పుకుంటూ ఉంటే ఈరోజు మనం ఏ విధంగా ప్రచారం చేస్తున్నాం? ఏదో డిప్రెషన్ ఏదో తీసుకొని వెళ్ళిపోతారు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం, మిమ్మల్ని లొంగ తీసేసుకుంటున్నాం. పాపం అందుకని అందరూ గుండు కొట్టుకొని సిగ పెట్టుకొని ఇక్కడ ఎంతమంది ఉన్నారు. అసలు ఆ హాళ్ళు పట్ల ఇప్పుడు ఇంకో మందిరం కడుతున్నాం, డివోటీస్ అంతా ఎక్కువ అయిపోయారనమాట. మంగళారతులు ఈ హాలు కూడా పట్టడం లేదు, అంత ఎక్కువ అయిపోయారనమాట డివోటీస్ కూడా. చూడండి, మన వర్ణాశ్ర ధర్మం పట్ల మనకి ఎంత మంచి భావాలు ఉన్నాయి, మనం ఎంత మంచి లక్షణాలు కలిగి ఉన్నాం. ఇవన్నీ కూడా ఆ పరంపరలో వచ్చినటువంటివే. హిరణ్యకశిపుడు చేసినటువంటి దాడి ద్వారా ఆ దాడి మళ్ళీ మళ్ళీ కొనసాగుతూనే ఉంటుంది. నారదముని చెప్తున్నాడు అనమాట, అసుర గుణాలు కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడైతే పుడతారో వారు ఈ విధంగా 10 మందిలో ఉన్నటువంటి మంచిని వాళ్ళు గుర్తించకపోవడమే కాకుండా ఈ యొక్క ఏదైనా ఒక వస్తువు కనిపిస్తే అది వారి స్వార్థం కోసంగా ఉపయోగించేవారు కనుక అటువంటి వారును అసురులుగా పిలువబడ్డారు. అందుకని ఇక్కడ శిశుపాలుడు కూడా రాజసూయ యాగంలో కృష్ణుణ్ణి అనేక విధాలుగా దూషిస్తున్నాడు. ఎందుకు దూషించాడు కృష్ణుణ్ణి? ఈ విషయం నారదముని యుధిష్ఠ మహారాజుతో చెప్తున్నాడు. శిశుపాలుడు ఈ యొక్క శాపవశాన అసురుడుగా పుట్టాడు. ఇది 3వ జన్మ, ఇదే తనకు చివరి జన్మ. యుధిష్ఠిరా, నువ్వు దాని గురించి బాధపడని అవసరం లేదు. ఎందుకనంటే భగవంతుని చేతిలో ఎప్పుడైతే శిశుపాలుడు మరణించాడో అతనికి ముక్తి లభించి తన సహజమైనటువంటి స్థితి అయినటువంటి ద్వారపాలకుడుగా వైకుంఠంలో ఆయన స్థానాన్ని తను పొంది ఉన్నాడు అని చెప్పినప్పుడు యుధిష్ఠ మహారాజుకు ఇంకొక ప్రశ్న ఏర్పడింది అనమాట. ఏమిటంటే, అయితే స్వామి, ఇప్పుడు ఈ విధంగా దేవాతి దేవుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా దూషించడం వల్ల ఏమి నేర్పాలి, ఏమి నేర్చుకోవాలి, దాని నుంచి ఏమి తెలుసుకోవాలి, దీనిని ఏ రకంగా మేము అర్థం చేసుకోవాలి అని యుధిష్ఠ మహారాజు మళ్ళీ నారదముని ప్రశ్న అడిగాడు. దీనికి ఇప్పుడు నారదముని చెప్తున్నటువంటి సమాధానం ఏమిటి అంటే, నాయన, అసురు యొక్క గుణం కలియుగంలో వ్యక్తులు భగవంతుని నమ్మనటువంటి వారు, అధికారం చేయాలనుకున్నటువంటి వారికి ఈ విధంగా సన్మార్గంలో ఉన్నటువంటి వారిని భగవంతుణ్ణి దూషిస్తూ నిందిస్తూ ప్రచారాలు చేస్తూ ఉంటారు అని నారదముని భాగవతంలో యుధిష్ఠిర మహారాజుకు చెప్తున్నాడు. ఇది మహాభారతంలో కూడా చెప్పడం జరుగుతుంది. చాలా అధ్యాయం, ఇంత పెద్ద అధ్యాయం మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఎన్ని రకాల దూషణలతో మాట్లాడతాడు అని అనేసి. వాటిని అన్నిటినీ కూడా నారదముని చెప్తూ తన గురించి వివరణ చేస్తూ ఉన్నాడనమాట. ఈ రకంగా వారి యొక్క పని ఏమిటి అంటే ఇతరుల పట్ల రంగు చల్లడం. ఇక్కడ శిశుపాలుడు కూడా ఏమంటున్నాడు, రాజసూయగంలో ఇంత గొప్ప యజ్ఞం చేసి యుధిష్ఠుడు ఒక చాతగాని చవటలాగా ఒక గోపబాలుణ్ణి, దొంగను, గోపికల వెట్ల ఆడవాళ్ళ వెనకాల తిరుగుతూ పోతున్నటువంటి వీణ్ణి ఒక యజ్ఞ భోక్తగా ఎంచుతున్నాడు. వీడు ఎంత అవివేకి ఈ యుధిష్ఠుడికి, వీణ్ణి ఎలాగా మనం చక్రవర్తిగా భావించాలి అని అంటున్నాడు అనమాట శిశుపాలుడు. ఒకసారి ఆలోచించండి. అదే నారదముని చెప్తున్నాడు అనమాట. అంటే ఈ అసుర గుణాలు కలిగినటువంటి వారు కలియుగంలో కూడా వస్తారు నాయన. వాళ్ళు ఏమిటంటే సాధువులు ఎప్పుడు కూడా మనకు మంచి కోరుతూ మనకు సన్మార్గము ఉండడం కోసం ఎలా నీ జీవితంలో ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తే ఇలాంటి ఫలితం వస్తుంది, ఎలా ప్రవర్తిస్తే ఇలాంటి ఫలితాలు నీకు కలుగుతాయి, కనుక నీవు ఈ విధంగామైనటువంటి జీవనం కొనసాగిస్తే ఇంత కృష్ణ చైతన్యవంతుడుగా ఉన్నట్లయితే నీ జీవితం చక్కగా ఉంటుంది అని చెప్తే మనం చేసుకున్న అపరాధాలను తిరిగి మళ్ళీ వాటిని గుర్తించకపోవడమే కాకుండా సాధువులను, భగవంతుడను నిందిస్తాం. ఇంకో దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే మన కర్మను ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోలేనంత స్థితిలో ఉంటాం అనమాట. అంటే ఈ అసురులు మా కర్మ అనరు అనమాట. వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన జరిగిందనుకోండి, అది మన కర్మానుసారంగా జరుగుతుంది. అసురులు ఆశ్చర్యపడవలసినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ హిరణ్యకశిపుడు ఇది కర్మవశాన జరిగింది, ఆయుష్ తీరిపోయింది కాబట్టి తను మరణించాడు, తల్లి ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు అని చెప్పి హిరణ్యకశిపుడు మళ్ళీ ఇప్పుడు వెనకకు వచ్చి ఏం చేస్తున్నాడు, ఈ బ్రాహ్మణులందరినీ సంహరించు, ఎందుకంటే ఆ నారాయణుని పైన ప్రతీకారం తీసుకోవాలి, నా సోదరుని సంహరించాడు. ఇదే కలియుగంలో ఎలా వ్యవహరిస్తుంది అంటే, ఇతను నాకు మంచి విషయాలు చెప్పాడు, వాడు చేసిన తప్పు ఏమిటి అనేది. ఇప్పుడు హిరణ్యాక్షుడు చేసిన తప్పు ఏంటి, ఈ భూమిని తను ఆక్రమించాలనుకోవడం తప్పు కాదు.
భూమిని తీసుకొని పాతాళంలో గర్భోదక జలాలలో పడవేయడం తప్పు కాదా? అది వాని తప్పుగా వాడు చూడడం లేదు ఎక్కడ కూడా. నారాయణుడు మాత్రం తన సంహరించినది మాత్రమే తప్పు. ఈ కలియుగము కూడా అలా ఉంటుంది అని చెప్పి ఆచార్యులు చెప్తున్నటువంటి మాట అనమాట. కలియుగంలో సాధువులు ఈ వర్ణాశ్ర ధర్మాన్ని రక్షించే వాళ్ళు ఎవరు అంటే ఈ 4 గోవుల ద్వారా సాధువులు, గురుకులాల ద్వారా ఈ వర్ణాశ్ర వ్యవసాయం, ఈ 4 ద్వారా ఈ వర్ణాశ్ర ధర్మం అనేది నిలబడుతుంది. ఎప్పుడైతే ఈ 4 పడిపోతాయో వర్ణాశ్రం అనేది పూర్తిగా నశిస్తుందన్నమాట. అందుకనే చూడండి, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన వ్యవసాయ క్షేత్రాలన్నింటినీ కూడా సర్వనాశనం చేశారు. ఈరోజు రసాయనిక ఎరువులతో వ్యవసాయాలను చేస్తూ వాటిని సర్వనాశనం చేసి నాకు లాభం రాలేదు. రైతు దేశానికి వెన్నెముకే. కానీ రైతు తెలుసుకోవాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మనం రాంగ్ రూట్లో ఉన్నామన్న విషయాన్ని. ఈ దురదృష్టకరమైన విషయం ఏమిటి మన తప్పు ఏమిటి అనేది తెలుసుకోవడం లేదు. ఎదుటి వ్యక్తినే తప్పు అంటున్నాం, సాధువులది తప్పు అంటున్నాం, భగవంతుడిది తప్పు అంటున్నాం. ఇది అసుర గుణం కలిగి ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలే వస్తాయి, ఇటువంటి స్వభావమే ఉంటుంది అని నారదముని చెప్తున్నాడు అన్నమాట. ఇటువంటి స్వభావాలే ఉంటాయి. అందుకని మనం హృదయపక్షలన మనం ఆత్మవంచన చేసుకొని బ్రతుకుతున్నాం. ఆత్మవంచన అంటే మనం సాక్షాత్కారం అంటే మంచి చెడును తీసుకోవడానికి మంచి అంటే మనలో ఉన్న చెడును గుర్తించుకునే ఉద్దేశంలో మనం లేం. ఎదుటి వ్యక్తిలో ఏదైనా కనిపిస్తే దాని మీద రుద్ది దాని కారణంగానే నాకు నష్టం జరిగిందనే భావనతో మనం బ్రతుకుతున్నాం ఈ రోజున. ఇది ఆసుర ప్రవృత్తి. హిరణ్యాక్షుడు తన చేసినటువంటి అఘాయిత్యాన్ని చూడడం లేదు. హిరణ్యకశిపుడు తన సోదరుణ్ణి నారాయణుడు సంహరించాడు అని చెప్పి ఒక పంది చేతిలో మరణం పొందాడు, నారాయణుడే ఈ విధంగా సంహరింపజేశాడు ఈ రూపంలో వచ్చి అని అంటే దానికి ప్రతీకారంగా వర్ణాశ్ర ధర్మాన్ని పూర్తిగా నశింపచేయడమే కాకుండా ఈ కలియుగంలో ఎవరైతే అసూసిగా ఉంటారో, ఇంద్రియ సుఖాల కోసం పరితపిస్తూ ఉంటారో వాళ్ళలోకి కలి పురుషుడి రూపంలో ప్రవేశించి వారికి ఇటువంటి వ్యతిరేక భావాలను హృదయంలో పుట్టించి భగవంతునికి, భక్తులకు, శాస్త్రాలకు, జ్ఞానానికి దూరం చేస్తూ ఉంటుంది. ఇది నేను చెప్పే మాట కాదు, ఆచార్యులు చెప్తున్నటువంటి మాటలు. దీన్ని బట్టి మనందరం కూడా అర్థం. ఎందుకంటే భాగవత కథ ఎందుకు శ్రవణం చేయాలి? భగవంతుడు ఎందుకు సమదర్శిని? భగవంతుడు అందరినీ సమానంగానే చూస్తున్నాడు. హిరణ్యకశిపుడు అంతటి నీచ ప్రవృత్తి చేసినప్పటికీ కూడా తనకు సాయుక్య ముక్తిని ప్రసాదించాడు. శిశుపాలుడు అంతగా దూషించినప్పటికీ కూడా భగవంతుడు తనకు సాయుధ్య ముక్తినిచ్చి తనకు ఒక అవకాశాన్ని తిరిగి తన స్థానాన్ని పొందేలాగా భగవంతుడు అనుగ్రహించాడు. అందుకని ఇక్కడ నారదముని చెప్తున్నాడు, నాయనా యుధిష్ఠిరా, భగవంతుడు సమదర్శి కాబట్టి ఈ సంఘటనలో, ఈ యొక్క రాజుసయాగంలో ఈ శిశుపాలుని యొక్క సంహరణం చూసి నువ్వు బాధపడన అవసరం లేదు, దీని గురించి దుఃఖించిన అవసరం లేదు. ఇది ధర్మమే. ఎందుకంటే భగవంతుడు ఏది చేసినా అది ధర్మమే. అసురులను సంహరించడం ధర్మం, సన్మార్గులను రక్షించడం ధర్మం. కాబట్టి ఈ విషయంలో శోకించటం తగదు. కాబట్టి నువ్వు ఈ విధంగా దుఃఖించద్దు అని నారదముని యుధిష్ఠిర మహారాజుకు చేస్తున్నటువంటి ఉపదేశాలు ఇవి. ఈ కథ సారాంశంగా మనందరిలో కూడా విన్నాక ఎంతో కాస్త ఈ వర్ణాశ్ర ధర్మం పట్ల మనకు ఒక అవగాహనను పెంచుకొని, ఏమిటి మన వర్ణాశ్ర ధర్మం? మందిరానికి రావడం. మొట్టమొదట నిద్ర లేస్తే ప్రతిరోజు కూడా ఉదయం సంధ్యా సమయంలో భగవంతుని దగ్గరికి వచ్చి భగవంతుని దర్శించి భగవంతుని కీర్తించడం. 2 వ్యవసాయం చేయడం. 3 గోవులను రక్షించడం. గురుకులాలను పెంపొందింప చేయడం. ఈ 4 మన వర్ణాశ్రమాలు. ఈ 4 ఎప్పుడైతే నిలబడతాయో చక్కగా అప్పుడు ఈ భూమి పైన అందరూ కూడా సుఖంగా ఉంటారు. ఇప్పుడు మనం ఎవరూ సుఖంగా లేము. ఎలా ఉంటాం? గోవుల్లో ఆనందంగా లేకుండా మనం ఎలా సుఖంగా ఉంటాం? వ్యవసాయ క్షేత్రాలను కలుషితం చేసినప్పుడు ఆరోగ్యంగా ఎలా ఉంటాం? ఇప్పుడు అందరూ తలలోపుతారు కానీ మనం పాటించాం. మళ్ళీ మన రూట్లోకి మనం వస్తున్నాం. సో మనం పాటించాలంటే మొట్టమొదట దీనికి నాంది పలికేది ఎక్కడంటే మందిరం. అందుకనే పూర్వం రోజుల్లో మందిరాలు ఎందుకు అంత ప్రాధాన్యతనిచ్చారు మందిరాలకు అని అంటే
ఈ వర్ణాశ్ర ధర్మాన్ని ఒక నిలబెట్టే ఒక స్ఫూర్తినిచ్చేది మందిరాలు, మనకు ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చేది, మన పట్ల మనకు ఒక విశ్వాసాన్ని పెంపొందింపజేసేది, మన ధర్మాన్ని పట్ల తెలియచేసేదే మందిరాలు అన్నమాట. అందుకని మందిరానికి రావాలి. అక్కడ సత్సంగత్యం ఉంటుంది. సత్సంగత్యంలోనే మనకు కలిగేది అధైర్యం అంతా కూడా నశించేది. మనం సాధువులతో ఒక్కసారి మాట్లాడితే మనలో ఉన్నటువంటి భయం అంతా తొలగిపోతుంది అనమాట. కానీ మనం ప్రతిసారి సెల్ఫ్ డబ్బా కొట్టాలంటే వాళ్ళకు కూడా కష్టమే. మనం ఇచ్చిన దాన్ని కొంచెం ప్రోత్సహించుకొని ఇంకా కొంచెం ముందుకు పోవాలా. ఇచ్చింది మళ్ళీ ఆడ వదిలేసి మళ్ళీ ప్రభు అంటా ఉన్నాం అనుకోండి, ఈ ప్రభు చెప్తూనే ఉంటారు, ప్రభులు చేస్తూనే ఉంటాం, అట్లే ఉండిపోతాం. అంటే కానీ పరివర్తన అవ్వం. మనం ఒకసారి విన్నామంటే దాన్ని హృదయంలో నాటుకొని ముందుకు రావాలి. దాన్ని అంతేగాని మనం ప్రతిసారి చెప్పాలి అలానే ఉన్నారంటే ఎంతకాలం ఉంటారు? ఇంకా ఏముంది మన వర్ణాశ్రమం పట్ల మనకు ఉన్నటువంటి భక్తి భావాలు మనం ఇంక దేనికోసం చేస్తున్నాం? ఈ వర్ణాశ్రమాన్ని కాపాడాలి అంటే మనం ఒక ప్రోత్సాహాన్ని, అందుకనే రోజు మంగళహారతి, 16 మాలలు జపం చేయడం, భగవద్గీత భాగవత శ్రవణం చేయడం, భక్త సాంగత్యంలో ఉంటే, ఈ కథా శ్రవణం నిత్యం కొనసాగుతూ ఉంటే మనం రోజు ఇలా అడగాల్సిన అవసరం లేదు, మనం ఐదార్యం పడనవసరం లేదు, ఒకరిని అవమానించిన అవసరం లేదు, ఒకరిని అనుమానించిన అవసరము లేదు, అయ్యో నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అన్న అవసరం కూడా ఉండదు. ఎందుకనంటే ఆ లోపాలన్నీ మన దగ్గర నుంచే వస్తున్నాయి. ఈ జ్ఞానం నశించడం వల్ల ఆ లోపాలు మనకు కనిపిస్తున్నాయి. సాధువులు శ్రేయోభిలాషులు, శాస్త్రాలు మనకు అర్థమయ్యేలాగా తెలియచేస్తూ వాళ్ళు మన యొక్క శ్రేయస్సు కోసం వారి జీవితాలను పలంగా పెట్టినటువంటి వాళ్ళే. ఈరోజు మన అందరం కూడా మన ఇళ్లలో హాయిగా నిద్రపోతున్నాము అంటే గొప్ప వాళ్ళందరూ త్యాగం చేస్తే మనం ఇక్కడ సుఖంగా నిద్రపోతున్నాం. స్వామి ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు, ఈ దేశంలో ఎవరు తీసుకోలేదని చెప్పి ఈ కృష్ణ చైతన్యాన్ని పెంపొందించడం కోసం పాశ్చాత్య దేశాలను పాటిస్తున్నారు ఈ యొక్క భారతీయులు అని చెప్పి, అక్కడ వాళ్ళను మారితే ఇక్కడ వాళ్ళు మారుతారు అని చెప్పి అక్కడికి వెళ్ళి 70 సంవత్సరాల వయసులో వారిని అందరిలోనూ పరివర్తన తీసుకొని వచ్చి మనకందరికి ఇది ఇచ్చాడు. ఆయన మనకు తెలియజేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు కూడా మనం పట్టుకొని మళ్ళీ ఇది వంకరగా ఉంది, అది టంకరగా ఉంది అని ఇలా ఆలోచిస్తూ కూర్చునుంటే వర్ణాశ్ర ధర్మం నిలబడదు. మీకు ఏ మాత్రమైనా వర్ణాశ్రమాన్ని కాపాడుకోవాలి. వర్ణాశ్రమాన్ని అంటే మనం కాపాడుకున్నట్లే. నాకేమొస్తుంది? ఈరోజు మనకున్నటువంటి ఒక దురదృష్టమైనటువంటి ఆలోచన ఏమిటంటే నాకేమొస్తుంది, గుడికి వెళితే నాకేమొస్తుంది, భగవద్గీత చదివితే నాకేమొస్తుంది, భగవన్నామం చదివితే నాకేమొస్తుంది. ఇప్పుడు మేము మంగళారతికి రమ్మంటున్నాం, మీరు వస్తే మాకు కోట్ల లాభాలన్నమాట. పాపం ఆ కోట్లు ఎక్కడ పెట్టాలో, సిజు బ్యాంకులు పెట్టాలో కూడా దాచుకోవడం మాకు చేత రాక, ఏం అర్థం కాక మా సార్కి ఇచ్చి మేము ప్లాట్ వ్యాపారాలు చేసుకుంటున్నాం. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం మనం కదా. ఇక్కడ చేసే ప్రతి ఒక్కటి త్యాగం, సమస్త భూమి ప్రజలు ఆనందంగా ఉండాలి అనేదే ప్రభుపాద వారు ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని మనకి ఇచ్చిండేది. ఆ కృతజ్ఞతగా మనం చేయవలసింది ఏంటి? మనకి ఏం గౌరవం కాదు, మనం ఇవ్వాల్సింది మనకు మనం గౌరవం ఇవ్వుకోవాలి అంటే ఫస్ట్ మనం ఆచారులను, భగవంతులను, శాస్త్రాలను, వర్ణాశ్రమ విభాగాన్ని మనం గౌరవించాలి. దాన్ని మనం గౌరవించం, మనకు మాత్రం గౌరవం కావాలి. కాబట్టి మనలో ఎటువంటి పరివర్తన రావాలన్నా, మనలో ఈ యొక్క పరివర్తన మనం తెచ్చుకోవాలి అంటే ప్రభుపాద వారు ఆచార్యులు చెప్పినట్లుగా మనం రోజుకు 16 మాలలు జపం చేయడం, ఖచ్చితంగా మంగళహారతి కట్టండి అవ్వకపోతే మీకు కలి ప్రవేశమయ్యి మీకు అపోహాలు ఇలానే ఉంటాయి మీ మైండ్లో. అవి ఎవడు, నేనే కాదు బ్రహ్మదేవుడు దిగి వచ్చినా కూడా వాటిని తేలేడనమాట. అవి మీరు గట్టిగా పట్టుకొని ఉంటాయి, బుడి వేసుకొని ఉంటారు. ఆయన ఒకవేళ క్లారిటీ చేసినా మళ్ళీ కొంచెం వెళ్ళి ఇంకొక ప్రశ్న వేసి మళ్ళీ ఇది ఈ కారణమే నేను మందిరానికి రానంటారు. ఏంటంటే ఇది మనకు ఉన్నటువంటి స్వభావం. కలి పురుషుడు బాగా బలంగా నాటుకున్నాడు మన హృదయంలో. వాడు వెళ్ళిపోవాలంటే మీరు లోపలికి రావాలి. మీరు లోపలికి వస్తే వాడు బయటికి వెళ్తాడు. వాడు బయటికి వెళ్తున్నప్పుడు మీ బుద్ధి పని చేస్తుంది, లేకపోతే బుద్ధి ఇలానే ఉంటుంది. అందుకనే ప్రతిరోజు భగవద్గీత చదవాలి, భాగవతం చదవాలి, భగవన్ నామ సంకీర్తన చెయ్యాలి. ఇది ఆచార్యులు చెప్తున్నారు. ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు భగవద్గీత, భాగవతం, కృష్ణ కథామృతం, భగవన్నామ సంకీర్తన చేస్తారో వారికి కలి ప్రవేశించకుండా ఉంటుంది. వాళ్ళ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఇతరులు కూడా ప్రశాంతంగా ఉంచుతారు.
లేదు అనుకోండి, వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఇతరులను కూడా ప్రశాంతంగా ఉండేవారు. కాబట్టి మీరు ఉండాలనుకుంటున్నారా ప్రశాంతంగా, లేదా పక్కన వాళ్ళని కూడా ఉండకూడదు అనుకుంటున్నారా అనేది ఈ కథ సారాంశంగా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి విషయం. కాబట్టి ఆనందంగా ఉండాలంటే హరినామం చేయడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరొక ప్రశ్నతో మరొక కథ ప్రహ్లాదుని యొక్క ఆవిర్భావం రేపు వారం మనం చర్చించుకుందాం. హరే కృష్ణ.